పార్టీ ఫిరాయింపులపై బీజేపీ నాయకులు కాంగ్రెస్పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై స్పందించడానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఎంపీ గారు పార్టీ ఫిరాయింపుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణ భవన్కి గాంధీ భవన్కి తేడా లేదు, గతంలో టీఆర్ఎస్ చేసిన తప్పులే మీరు చేస్తున్నారంట బీజేపీ నాయకులు అంటారు. ఎట్లా చూస్తారు దీన్ని? సరే, మాకంటే ఒక గాంధీ భవన్ ఉంది, వాళ్ళకి తెలంగాణ భవన్, వీళ్ళకి భవనే లేదు కదా. గతంలో 2 ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్యేలు గెలిచేటోడు ఇవాళ రాష్ట్రంలో పోయి ఏదైనా మూలకు పోయి అడుగుదాం. హైదరాబాద్లో బీజేపీకి ఆఫీస్ ఏడు ఉందంటే ఓనికి తెలియదు. వీళ్ళు ఏదో గుడ్డిలో మెల్ల బీఆర్ఎస్ పుణ్యాన 8 ఎంపీలు గెలిచిరు. మన బీఆర్ఎస్ వీళ్ళ కోసం ఆత్మహత్య చేసుకొని వాళ్ళ అవయాలన్నీ దానం చేసిరు వీళ్ళకు. ఇవాళ ఎమ్మెల్యేలు అందరు కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు వస్తుర్రు? మొన్న ఎన్నికలలో వీళ్ళు చేసినటువంటి కార్యాచరణ ఏదైతే బీజేపీకి మద్దతు ఇవ్వాలని చెప్పి క్లియర్గా వాళ్ళ కార్యకర్తలకు సందేశాలు పంపిరు. అది చూసి ఈ పార్టీలో ఉండే అవసరం లేదు, ఈ పార్టీ నిర్వీర్యం అయిపోయింది, ఈ పార్టీ నలుగురు తప్ప ఎవడు మిగిలేటట్లేడు, ఈ నలుగురు కలిసి దండిగా సంపాదించుకుర్రు. ఎమ్మెల్యేలకు ఏ రోజు కూడా ఆత్మగౌరవం లేదు, ఎమ్మెల్యేలకు ఏ రోజు ముఖ్యమంత్రి కలిసిన పరిస్థితి లేదు. 2010 నుంచి 14 నుంచి 24 దాకా ఇవాళ రేవంత్ రెడ్డి గారు 24 గంటలు ఇప్పుడు కూడా మీరు ఎవరైనా ఎమ్మెల్యే పోతే గేట్ కాడ బండి ఆపనికి లేదు. గేట్ కాడ ఎమ్మెల్యే వచ్చిన ఎంపీ వచ్చిన సెక్యూరిటీ వాళ్ళకి తెలిస్తే గేట్ ఎత్తుతారు, లోపల పంపిస్తారు. ముఖ్యమంత్రి గారు ఆడ మీటింగ్లు ఉంటే మీటింగ్ వెనక కలుస్తాడు. కానీ అపాయింట్మెంట్ కల్చర్ తీసేసినటువంటి ముఖ్యమంత్రిని చూసి అన్కండిషనల్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు ఎమ్మెల్యేలు అందరూ. ప్లస్ వీళ్ళు చేసిన దౌర్భాగ్య పని క్యాండిడేట్లను నా పార్లమెంట్లోనే 70,000 వచ్చిన బీజేపీకి 4 లక్షల చిల్లర ఓట్లు వచ్చినాయి, బీజేపీకి 5 లక్షల చిల్లర వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి 1,00,000 చిల్లర వచ్చినాయి. అంటే ఎట్లా వచ్చినాయి అంటే వీళ్ళు ఓట్లు దానం చేసిర్రు. మరి ఆ దానం చేసే ఓట్లలో ఇంకో రాజకీయ నాయకుడు ఎట్లా బతుకుతాడు? అందుకే ఇవాళ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. ఈ ఎమ్మెల్యేలకు మేమేం మంత్రి పదవులు ఇస్తామని తీసుకురాట్లే. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు సబితా ఇంద్రారెడ్డిని తీసుకొని మంత్రి పదవి ఇచ్చారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ని తీసుకొని మంత్రి పదవి ఇచ్చారు. మేము వచ్చే ఎమ్మెల్యేలకు వాళ్ళ కాన్స్టిట్యున్సీల మెరుగు కోసం, మంచి ప్రజాపాలన కోసం, ప్రజలకు అందుబాటులో ఉండడానికి రావాల్సిందే తప్ప మీరు ప్యాకేజీలకో దేనికో వచ్చే ఎమ్మెల్యేలను మేము తీసుకోవట్లేదు. వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు కోసం వస్తున్నారు. తుక్కుగూడ సభలో స్వయాన రాహుల్ గాంధీ గారే చెప్పారు, ఖచ్చితంగా వేరే పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు రావడానికి వీల్లేదని కూడా బల్లగుద్ది చెప్పారు. ఇప్పుడు ఈ ఫిరాయింపులకు ఏం చెప్తారు? తుక్కుగూడలో రాహుల్ గాంధీ గారు ఏంటంటే వేరే పార్టీల గెలిచి వేరే పార్టీలల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు ప్యాకేజీలు ఇచ్చో లేకపోతే ఇంకో విధంగానో ప్రజలకు అతీతంగా ఉన్న ఎమ్మెల్యేలను తీసుకోమని చెప్పినాము. కానీ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఎమ్మెల్యేలు అన్కండిషనల్గా తల దాచుకోవడానికి వస్తుర్రు. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం లాంటిది, ఎన్నో చెరువులు వచ్చి మహాసముద్రంలో కలుస్తుంటాయి. ఈరోజు భారతదేశంలో ఏ పార్టీ ఉన్నా బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ కూడా మా దగ్గర నుంచి వచ్చిన ఓట్లతోటి, మా దగ్గర నుంచి తీసుకుపోయిన లీడర్లతోటి ఫామ్ అయింది. ఈరోజు అందరు గర్వాప్సీ ప్రోగ్రాం పెట్టుకుంటుర్రు. వీళ్ళంతా ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే. గతంలో పోయిర్రు, దారి తప్పి ఇల్లు వదిలిపెట్టి పోయిన వాళ్ళను మళ్ళీ తల్లిదండ్రులు గుర్తుకొచ్చి ఇంటికి వస్తుర్రు. ఎందుకంటే బయట పోయి ఏమంటారు, ఆత్మగౌరవం కోల్పోయి బయట పోయి భంగపడి చివరికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలనే మనకు భవిష్యత్తు ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే ప్రజలకు సేవ చేయగలుగుతాం అన్న నమ్మకంతో వచ్చినప్పుడు పార్టీలకు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది కాబట్టి తీసుకుంటుర్రు. ఆ రోజు చెప్పిన అంశం ఏంది? బీఆర్ఎస్ మాదిరిగా ప్యాకేజీలు ఇచ్చి తెచ్చుకోమని చెప్పినాం. ప్లస్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండు? కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకే మంత్రి పదవులు ఉంటాయి, మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకు, కొత్తగా వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తలేం కదా. ఇప్పుడు చెప్పగలుగుతారా, గట్టిగా చెప్పగలుగుతారా, బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వము అని చెప్పగలుగుతారా? బల్లగుద్ది మీరు బల్లగుద్దే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు. దానం నాగేందర్ లాంటి వాళ్ళకి మంత్రి పదవి అని ఒక చర్చ తెర మీదకి వచ్చింది. ఒకవేళ ఇస్తే పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఇచ్చినప్పుడు మీరు నన్ను అడగండి, నేను అప్పుడు చెప్తా కదా వాస్తవం ఏందని. ఇప్పుడు నేనేమంటున్నా, ఇయ్యమని ముఖ్యమంత్రి గారు చెప్పిండు. నేను ముఖ్యమంత్రి గారు లైన్లోనే చెప్తా, నేను ఒక ఎంపీని మాత్రమే. మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండో అదే చెప్తున్నా మీకు. అర్థమైందా మీకు? మా పార్టీ లైన్ చెప్తున్నా మీకు. మీరు జరిగితే ఫ్యూచర్లో ఏమవుతుందంటే జరిగినప్పుడు మీరు డెఫినెట్గా మా మీద అబండాలు వేస్తారు కదా, అప్పుడు మా మీద వేస్తారు, ఆ జాయిన్ అయిన మీద వేస్తారు, కాంగ్రెస్ పార్టీ విధి విధానాల మీద వేస్తారు. ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులందరూ రోడ్లు ఎక్కుతుర్రు, మరో ఉద్యమం కనిపిస్తుందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు దీన్ని ముందుండి నడిపిస్తున్నారు. నిరుద్యోగులు మెగా డిఎస్సి అంటున్నారు, గ్రూప్ 1 అంటున్నారు, గ్రూప్ 2 అంటున్నారు. ఏంటి ఇష్యూ? ఏంటి? ఒక క్లారిటీ ఉందా ప్రభుత్వానికి ఇంత ఇష్యూ అవుతుందని? నేను ఒకటే చెప్తా అండి, ఏ ప్రభుత్వమైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక 60-70% ప్రజలకు న్యాయం చేయాలనేది తీసుకుంటుంది. 100% ప్రజలకు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులకు, కొంతమందికి ఏజ్ సెట్ కాకపోవచ్చు, కొంతమంది మార్కులు సెట్ కాకపోవచ్చు, కొంతమందికి రీజన్స్ సెట్ కాకపోవచ్చు. ఎందుకంటే మనకున్న ఉద్యోగాలు 100 ఉంటే ఈరోజు 1000 మంది బయట.
100 ఉద్యోగాల కోసం 500 మంది పరీక్ష రాస్తున్నారు. ఎంతమందికి లాభం జరుగుతుంది అనేది చూడాలి. ముఖ్యంగా నేను ఇవాళ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ నిరుద్యోగులకు మీ మైక్ టీవీ ద్వారా చెప్తుంది ఒకటి. తెలంగాణ ప్రజలు ఏ 5% 10% పక్క పార్టీలు రెచ్చగొట్టి వాళ్ళతోటి ధర్నాలు చేయించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుతో పట్టిద్దామనో, వాళ్ళ ధర్నాలకు భయపడి మేము మా విధి విధానాలు మార్చినాక బీఆర్ఎస్ పార్టీ కోట్ల దాన్ని వేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా టీఎస్పీఎస్సీ వైఫల్యాలకు గురి చేస్తూ నిరుద్యోగులకు అసలే ఉద్యోగం చేయాలన్న ఆలోచనతో ఇవన్నీ చేస్తుర్రు. నేను ఒకటే కోరుకుంటున్నా, ఎవరికైతే న్యాయం జరుగుతుందో వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళకి ఎందుకు ఈ ప్రక్రియ వాళ్ళకి ఎందుకు అనుకూలంగా ఉందా అని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు. ఎందుకంటే ప్రక్రియ అనుకూలంగా వచ్చిన వాళ్ళు మాట్లాడతలేరు, 5-10% అనుకూలం లేని వాళ్ళు వచ్చి గొడవ చేస్తుర్రు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే టోటల్గా గవర్నమెంట్ ఫంక్షన్ లేదా, గవర్నమెంట్కు చిత్తశుద్ధి లేదా అనే విధంగా చూపిస్తున్నారు తప్ప గవర్నమెంట్ ఒక 60% 70% మంచి కోసం ఆలోచిస్తుంది, ఒక 10-20% ఫ్లాస్ ఉన్నాయి. ఆ 10-20%నే చూపించి ఎందుకు గవర్నమెంట్ నిందల పాలు చేస్తుర్రు? మీరు కూడా ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ మేము 1:50 అని చెప్పి పెట్టినాము దేంట్లో నోటిఫికేషన్లో. ఈరోజు 1:100 కావాలని కోరుకుంటారు వాళ్ళు. మరి 1:50 తీసి 1:100 చేసినప్పుడు మళ్ళీ వీళ్ళే కోర్టుకు పోయి స్టే తీసుకొస్తారు. అంటే 50 మందికి ఒక్క ఉద్యోగంగా కూడా రాకుండా చేద్దామనే కదా ఆలోచన. నేను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, ఆ ఫ్యామిలీ బిజినెస్ ఉన్న పొలిటికల్ పార్టీకి ఒకటే విన్నపం చేసుకుంటున్నా. ఇవాళ మీకు ఈ బతికిచ్చింది తెలంగాణ. మిమ్మల్ని 10 ఏళ్ళు ప్రభుత్వంలో కూర్చొని తెలంగాణ ప్రజలు వాళ్ళ నోట్ల మట్టి కొట్టకండి. మీరు ఒక మంచి అపోజిషన్గా ఉండండి. కొంత పర్సంటేజ్ ఉన్న నిరుద్యోగులను రెచ్చగొట్టి ప్రక్రియనే తప్పు పట్టించి విధి విధానాలనే మార్చి అసలు ఎవరికి ఉద్యోగం రాకుండా చేసే ప్రక్రియ నుంచి దూరంగా ఉండండి. ఎందుకంటే మీకు బోవెట్టిందే తెలంగాణ. మంచి ఆలోచించండి, ఏదున్నా నెగిటివ్ లైన్లో పోవద్దని కోరుకుంటున్నాను. అసెంబ్లీ ఎన్నికల టైంలో మీరు నిరుద్యోగులకు చాలా హామీలు ఇచ్చారు. మెగా డిఎస్సి కావచ్చు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. దాదాపు 7 నెలలు గడిచిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని నిరుద్యోగులు అడుగుతున్నారు. 35,000 ఉద్యోగాలు ఇచ్చినాం. దానికి సంబంధించిన ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిరు, ఎక్కడెక్కడ ఇచ్చిర్రో. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియనే చేస్తుర్రు. టీఎస్పీఎస్సీని మొత్తం నిర్వీర్యం చేసేసారు పేపర్ లీకులతోటి. అటువంటి టీఎస్పీఎస్సీని రీబిల్డ్ చేసి మళ్ళీ పరీక్షలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు పెట్టి ఈ డిసెంబర్ లోపు అన్ని పరీక్షలు కంప్లీట్ చేయాలన్నటువంటి పట్టుదలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాంట్లో ఏదన్నా ఒక చిన్న తప్పిదాన్ని దొరికించుకొని మొత్తమే పరీక్షలు రద్దు చేయించేటువంటి కార్యక్రమంలో బీఆర్ఎస్ వాళ్ళు. మీరు ఏదైతే 30,000 ఉద్యోగాలు అంటారో అవి కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. మీరు వచ్చిన తర్వాత వాటికి ఉద్యోగాలు ఇచ్చారు. అంటే వీళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మందికి పుట్టిన బిడ్డని మా బిడ్డ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం జరుగుతుందని కేటీఆర్ అంటున్నాడు. నేను ఒకటే చెప్తా అండి, 10 ఏళ్ళు వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించారు, మేము 6 నెలలు పరిపాలించినాం. 10 ఏళ్ళు చేసింది మరి మొత్తం తుడుచుకపెట్టుకోబోదు కదా. 10 ఏళ్ల ముందు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ అంతర్రాష్ట్రీయ ఎయిర్పోర్ట్ కట్టింది. 10 ఏళ్ల ముందు ఓఆర్ఆర్ రింగ్ రోడ్ వేసింది. 10 ఏళ్ల కంటే ముందు హైటెక్ సిటీ కట్టిరు. ఇవన్నీ కేసీఆర్ చేసినా అని చెప్తే కేసీఆర్ హయాంలోనే అందరికి ఉద్యోగాలు వచ్చినాయంటే ఆ బిల్డింగ్లలో పనిచేసే వాళ్ళంతా మేము కట్టిన బిల్డింగ్లనేగా పనిచేసేది. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు కేవలం కస్టోడియన్సే. ప్రభుత్వంలో జరుగుతున్న ప్రక్రియ ఆ రోజు తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఈరోజు ఏ హయాంలో జరిగింది ఇది అనేది ముఖ్యము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2014 ముందు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అన్ని ఈయన వచ్చి ఎంజాయ్ చేయలేదా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఈయన వచ్చి ఎంజాయ్ చేయలేదా? తెలంగాణ ఎవరిచ్చారు? కాంగ్రెస్ పార్టీలే. ఈయన ముఖ్యమంత్రి ఎట్లయిండు? ఆంధ్రప్రదేశ్లో అయిందా, తెలంగాణలో అయిందా? మరి ఈయన ముఖ్యమంత్రి కావడానికే మేము కారణం కదా. తెలంగాణని ఇవ్వకపోతే ఈ దూరం ఎప్పుడో పోయేటోడు కదా. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? నిరుద్యోగులకు దీక్షలు, ఒక పక్క దీక్షలు చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు మీరు ఒక ఎంపీగా కాంగ్రెస్ పార్టీ? నేను ఒక ఎంపీగా నిరుద్యోగులను పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. మేము ఇచ్చిన కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తాము. కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేసినప్పుడు మేము విధి విధానాలు చేసినప్పుడు ఎక్కువ శాతం జనానికి మంచి కావాలని విధి విధానాలు చేస్తే ఒక 2-3%కి ఎక్కడన్నా అన్యాయం జరిగితే వాళ్ళని రెచ్చగొట్టి ఏదైతే వీళ్ళ పిచ్చి ఆలోచనలతోటి ఉన్న 90% జనానికి అన్యాయం చేసే పరిస్థితి బీఆర్ఎస్ చేస్తుందని తెలంగాణ ప్రజలు గమనించాలి.
అన్యాయం జరుగుతుందని మాట్లాడేటోనికి వ్యతిరేకంగా పార్టీలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మిగతా విద్యార్థులు కానీ మిగతా నిరుద్యోగులు కానీ ఇది కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు కూడా రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఇది బలాబలాలు తేల్చుకునే పరిస్థితికి తీసుకొచ్చిర్రు. 90% పబ్లిక్కి మంచి చేసేటప్పుడు 10% పబ్లిక్ అన్యాయం జరుగుతున్నప్పుడు మొత్తం 100%కి అన్యాయం చేసే ప్రక్రియ అపోజిషన్ పార్టీలు చేస్తున్నాయి. దీని నుంచి మనం బయటికి రావాలి. థ్యాంక్ యూ అండి ఎంపీ. సో ఇది మొత్తానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ముఖ్యంగా వలసలు ఏదైతే వేరే పార్టీల నుంచి వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మంత్రి పదవులు కానీ ప్యాకేజీలు కానీ ఇవన్నీ ఏముండవని కూడా బల్లగుద్ది చెప్తున్నారు.